శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిత సూర్య ప్రకాష్. ఈరోజు 11 ఏప్రిల్ 2026 శనివారం నాడు మిథున రాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. ప్రియమైన బిడ్డ, ఈరోజు మీ రాశికి అత్యంత శుభకరమైన విషయం ఏమిటంటే, గురుగ్రహం అంటే జ్ఞానానికి, అదృష్టానికి అధిపతి అయిన బృహస్పతి మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేసే స్థానంలో సంచారం చేస్తున్నారు. అంతేకాదు, ఆయన పునర్వసు నక్షత్రంలో, అంటే పునర్జన్మ మరియు కొత్త అవకాశాలను ప్రసాదించే నక్షత్రంలో ఉన్నారు. ఇది ఆయన సొంత నక్షత్రం కావడంతో ఆయన శక్తి మరింత బలంగా ఉంటుంది. మీకు ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మీరు వదిలేసిన ఏదైనా ప్రాజెక్ట్ లేదా ఆలోచన మళ్లీ జీవం పోసుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి. మీ 10వ భావంలో, అంటే వృత్తి మరియు కెరీర్ను నిర్దేశించే స్థానంలో శని, కుజ, సూర్య, బుధ అనే 4 గ్రహాలు కలిసి ఉన్నారు. ఇది మీ పని విషయంలో ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. పై అధికారులతో ఓపికగా వ్యవహరించండి. వాదనలు మానుకోండి. గురువు గారి దయ వల్ల ఎంత ఒత్తిడి వచ్చినా మీరు తట్టుకోగల ధైర్యం మీలో ఉంటుంది. ఈరోజు సిద్ధయోగం, అంటే సాధించదలిచిన పనులు సిద్ధించే యోగం ఉంది. కాబట్టి మీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ అదృష్ట సంఖ్య 5. పసుపు రంగు ధరిస్తే గురుగ్రహం ఆశీర్వాదం మరింత బలపడుతుంది. గురు మంత్రం ఒక్కసారి జపించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. దేవుని దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.